హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. శనివారం రోజు ఉదయాన్నే పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వచ్చి ఇంకా రెడీ అయ్యి 2 బ్లౌజులు కుట్టి షాప్లో రజితక్క షాప్లో 2 బ్లౌజులు కుట్టి అక్కడ నుంచి మళ్ళీ మేము బేగం బజార్కి వెళ్ళినాం. బేగం బజార్లో కొంచెం ఫ్యాన్సీ ఐటమ్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ మదీనాకు వెళ్ళినాం. ఎంత ట్రాఫిక్ జామ్ ఉంది అంటే అసలు వెళ్ళడానికే ఎక్కువసేపు పట్టింది, రావడానికి వెళ్ళేటప్పుడు ఏమంత అనిపించలేదు కానీ వచ్చేటప్పుడే మరీ ఎక్కువ ట్రాఫిక్ జామ్ అనిపించింది. అయితే అక్కడ మేము వెళ్ళిన షాప్లో అనమాట ఇదంతా నేను చూపించేది. చాలా బాగుంది కలెక్షను, చాలా తక్కువ ఉన్నాయి రేట్లు అయితే. కానీ ఫ్యాన్సీ షాప్లో అక్కడ తక్కువ తీసుకొని ఇక్కడ ఎక్కువ అమ్మడానికే కదా తీసుకునేది, ఎవరైనా లాభం కోసమే కదా చేస్తారు. అయితే మేము చీరలు తీసుకున్న దగ్గర మదీనాలో అగర్వాల్ షాప్ ఉంది కదా, మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉండొచ్చు అగర్వాల్ షాప్లో. అయితే నాకు అక్కడ ఒక చీర నచ్చింది బాగా. అయితే నా కోసం అనుకోలేదు, నేను నా ఫ్రెండ్ కోసం లక్ష్మి కోసం అని అనుకొని, నా దగ్గర డబ్బులు లేవు నిజానికి చెప్పాలంటే, దానికే మంచిగా ఉంటుంది అని చెప్పి ఫోటో పెట్టాను, తీసుకో నువ్వు నీకు మంచిగా ఉంటుంది అని చెప్పి ఫోటో పంపిస్తే అది నాకేం వద్దు నువ్వే తీసుకొని నాకే రిటర్న్ మనీ వేసిందనమాట. అంటే మనీ గురించి అని కాదు కానీ ఒక ఫ్రెండ్షిప్, వ్యాలంటైన్స్ డే అంటే లవర్స్ అని కాదు, ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది కదా. అట్లా నాకు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అంట మా ఫ్రెండ్ ఇచ్చింది. ఆ చీర నేను రేపు వీడియో కానీ తర్వాత ఎప్పుడైనా వీడియోలో కానీ చూపిస్తా. ఎంత ఖర్చు ఎంత రేటు అని కాదు కానీ ఒక మనిషి మనకి ఇచ్చే వాల్యూని బట్టి ఉంటుంది ఫ్రెండ్షిప్ అంటే. మేము 6th క్లాస్ నుంచి ఫ్రెండ్స్. పాపం ఎప్పుడైనా నేను ఏదైనా గిఫ్ట్ లేకపోతే ఏదైనా చీర నేను దానికి ఇచ్చిన దానికంటే అదే నాకు ఎక్కువ ఇచ్చింది, అది వేరే విషయము. అయితే నేను ఏదన్నా ఇవ్వాలంటే నాకు నచ్చింది మాత్రమే ఇస్తా, కానీ అది ఏదన్నా నాకు ఇవ్వాలి అంటే నాకు నచ్చిందే ఇస్తుంది. మళ్ళీ తనకు నచ్చింది తెస్తే నేను ఏడ తీసుకుంటానో తీసుకోనో అనే ఒక భయం ఉంది పాపం దానికి. మా ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇట్లనే ఉండాలి అని నేను అనుకుంటున్నా. 2025లో ఏదైనా నాకు కొంచెం మంచి జరిగింది అంటే దాని ఫ్రెండ్షిప్ వాల్యూ నేను తెలుసుకున్నా అనిపిస్తుంది నాకు. ఒక 100%లో ఒక 20% నేను ఎక్కువ దాన్ని ఇష్టపడితే 80% నన్ను ఎక్కువ ఇష్టపడుతుంది. ఫ్రెండ్షిప్లో ఉండాల్సింది ఫస్ట్ నమ్మకము. చిన్న చిన్న అపార్థాలు అనేవి కామన్. ఇద్దరి ఫ్రెండ్షిప్లో ఇంకొకళ్ళు దూరడం చాలా తప్పు. అంటే ఒక ఇద్దరు ఉంటే ఇద్దరే ఉండాలి, కానీ వేరే వాళ్ళు కూడా ఉన్నారంటే అది మధ్యలో ఏదో ఒక గొడవలు స్టార్ట్ అయితేనే ఉంటాయి. మేము 6th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అయినా ఇన్నేళ్లలో ఒక్కసారేమో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, తర్వాత మళ్ళీ మేమే రియలైజ్ అయినాము. ఆ తర్వాత నుంచి ఎప్పుడూ నన్ను వదలలేదు. ఈవెన్ నాకు అనిపిస్తుంది ఒక దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకుంటా నేను తన ఫ్రెండ్షిప్ మాత్రము.